నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది ఓటు బ్యాంకు కూడా భద్రంగా కూడా నిక్షిప్తమై ఉంది ఇక తేలాల్సింది ఫలితాలు మాత్రమే అయితే అనేక రకాల సర్వేలు కూడా కాంగ్రెస్ వస్తుందని కొన్ని లేదా బీఆర్ఎస్ వస్తుందని మరికొన్ని సో మొత్తానికి అంతర్గతంగా దాగి ఉన్న ఈ రహస్యం రేపటితో తేటతెల్లమయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు జోరులో ఉన్నారు హుషారుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాకు సైలెంట్ ఓటు భారీగా పడిందంటూ కూడా వాళ్ళు అంతర్గతంగా కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి మనం చూసాం సో మొత్తానికి ప్రభుత్వం అధికారంలో ఉండి జరిగిన ఉప ఎన్నికలలో గెలుపు ఓటంలో అనేది రేపటితో తేలిపోతుంది రేపటితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని పార్టీలు కూడా గౌరవించి వారి వ్యూహాలను కూడా పదను పెట్టడం అనేది జరిగిపోయే అవకాశం ఉంటుంది అది మనందరికీ కూడా తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ వైపు ఆసక్తిగా చూడాల్సిన కొన్ని పార్టీలు ఎందుకు అనాసక్తిగా చూస్తున్నాయనేది ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో బీజేపీ మీ అందరికీ తెలిసిన విషయమే ఈ బీజేపీ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్నట్టా లేనట్టా ఇది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోతున్నది నిజంగా తెలంగాణలో బీజేపీ పార్టీ ఉందా లేదా ఇది తెలంగాణలో ఉన్న సగటు యువకులు అడుగుతున్న ప్రశ్న ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీల గురించి ఎక్కడా కూడా చర్చించలేదు లేదా వాటి మీద పోరాటం చేసిన దాఖలా లేదు ఆ తర్వాత హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ లేదా యువత విషయంలో కానీ చాలా విషయాలలో కూడా వెనకడుగు వేస్తుంది భారతీయ జనతా పార్టీ నిజానికి తెలంగాణలో ఉద్యమం చేయాల్సిన భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంటుంది ఈ విషయంలో భాగంగా నిన్న జరిగిన ఉప ఎన్నికలలో కూడా మీరందరూ కూడా చూశారు ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టడం ఆ తర్వాత ప్రచారానికి చాలామంది నేతలు కూడా దూరంగా ఉన్న పరిస్థితి కూడా చూసాం భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న నేతలందరూ కూడా ఎందుకు వెనకడుగు వేశారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సిన నేతలందరూ కూడా సైలెన్స్ మోడ్లో ఎందుకున్నారు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నామని ప్రగల్భాలు పలికే నేతలందరూ కూడా నేడు ప్రభుత్వాలతో లాలూచి పడిలా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తున్నారా అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒకటేనా ఇన్నాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ఒక కుట్రపూరితమైన ప్రచారం తెర మీదకి వచ్చింది కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఆ ప్రచార సరళి కానీ అక్కడికి హాజరైన నేతలు కానీ హాజరు కాని నేతలు కానీ భారతీయ జనతా పార్టీ వ్యూహాలు మీ అందరికీ కూడా అర్థమైపోయే ఉంటాయి మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రజలకు అవసరం లేదు అని పరిస్థితికి కూడా వచ్చిపోయింది అంటే 100% కూడా భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు తెలంగాణలో 100% 1% కూడా కాదు ఆ పార్టీ నాయకులకు ఆ పార్టీకి సంబంధించిన నేతలకు అవసరమే కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకైతే అవసరం లేదు ప్రజల పక్షాన పోరాటం చేయనప్పుడు ప్రజల పక్షాన నిలబడనప్పుడు రాజకీయ భరిలో ఉన్నప్పుడు వాడివేడిగా ఉండాల్సిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని పెట్టుకొని రాష్ట్రంలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉండి ఏం చేస్తున్నారు గడ్డి వీక్తున్నారా అని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు నిజంగా కూడా సత్తువ ఉండి గెలవలేక లేదా సత్తువ ఉండి పూర్తి స్థాయిలో పోరాటం చేయలేకపోతున్నది భారతీయ జనతా పార్టీ సో భారతీయ జనతా పార్టీ ఇక ముగింపు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు తెలంగాణలో ఇక ముగింపు అని చెప్పడంలో ఇంకా దీని విషయాన్నే మర్చిపోండి ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలు చెవి నుంచి నోటి నుంచి వినడం మాట్లాడడం బంద్ చేస్తే మంచిది ఎందుకు అంటే ఒకటి ఈ పార్టీకి సంబంధించిన నేతలన్నా మారాలి లేదా ఈ పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని చురుగ్గా పనిచేయాలి లేదా ఈ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఓన్లీ వాళ్ళ నియోజకవర్గానికో లేకపోతే వాళ్ళు ప్రాతినిధ్యం వహించే అక్కడ పార్లమెంట్ సభ్యత్వానికి కావచ్చు లేకపోతే పూర్తిగా కూడా ఎమ్మెల్యేకు సంబంధించిన నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులలో కూడా వీళ్ళు పాలు పంచుకుంటే బాగుంటుంది అప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది సో అప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏమన్నా అంటే పాత బస్తీ ముచ్చట్లు లేకపోతే ఇంకో ముచ్చట్లు ఈ తుస్సు ముచ్చట్లు అన్నీ బంద్ చేసి
తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మీ యొక్క నాయకత్వంలో పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ నేతలకు సంబంధించి, అంటే వీళ్ళు రాజకీయ నేతలని అంటున్నా, పూర్తి స్థాయిలో పదవులలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ప్రజాక్షేత్రంలో పనిచేస్తే మంచిగా ఉంటుంది, కానీ లేకపోతే ఇంకా సైలెంట్ మోడ్లో ఉంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇక లేదు, మర్చిపోవాలనే పరిస్థితికి తీసుకురాకుండా. ఎందుకంటే మీ కార్యకర్తలు నెత్తి నోరు పోంగా మొత్తుకుంటున్నారు, అరే మా నాయకత్వానికి ఏమైంది, గిట్ల తయారయ్యారు, మేము ఖచ్చితంగా కూడా గట్టిగా పనిచేయాలనుకుంటున్నాం, వీళ్ళ నాయకత్వం, వీళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదైతే సత్యం. ఇక దాని గురించి ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నిజమనే విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక దాంతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దానికి రిలేటెడ్గా కొన్ని అంశాలు ఉన్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణలో కమలం కేల్కతం. నేను ఇంతకుముందు ఎందుకు చెప్పినా అంటే ఇగో దీనికి రిలేటెడ్. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ సైలెన్స్ మోడ్. ఆ పార్టీకి సంబంధించి ఎవరు కూడా కలిసికట్టుగా ముందుకు సాగే ప్రయత్నాలు ఎక్కడా కనిపిస్తలేవు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పోరాటం ఎక్కడా కూడా కనబడతలేదు. కేవలం హిందూ ముస్లింలు తప్ప ఈ పంచాయతీ తప్ప వేరే ఎపిసోడ్ కనబడతలేదు. ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోతున్నారు, నమ్మకాన్ని కోల్పోతున్నారు, కార్యకర్తలు ధైర్యాన్ని కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఇక ఏదో మైకు పట్టుకొని పూర్తి స్థాయిలో నాకు పదవులు ఉన్నాయని ఏకపారేసే ముచ్చట్లు మాట్లాడితే మాత్రం దానికి మనం ఏం చేయలేం, కానీ రియాలిటీ మాత్రం ఇదే. తెలంగాణలో కమలం కేల్కతం. కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊతకర్ర మింగిన బీజేపీ. ఢిల్లీలో కాంగ్రెస్తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ. తెలంగాణలో ఎంత భయంకరంగా ఉన్నది అంటే ఆ పెవికల్ కిక్కు యాడత్తే చూడు, అంత భయంకరంగా ఉన్నది. ఎంఐఎంతో చెట్టాపట్టాలు వేసుకుంటున్న పార్టీతో చీకటి ఒప్పందం. 8 మంది చొప్పున ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న కనిపించని ప్రచారం. డిపాజిట్ గల్లంతని సీఎం ఎద్దేవా చేసినా కూడా స్పందించే నేతలు. గతానికి భిన్నంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఈసీ వ్యవహార శైలి. విచ్చలవిడిగా 100 కోట్ల నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్. నామమాత్రంగా 3.06 కోట్లు పట్టుకున్న అధికార యంత్రాంగం. జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్లు, దొంగ ఓట్లపైన ఉదాసీన వైఖరి. ఈసీ ప్రేక్షక పాత్రతో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ ములాఖత్. బీజేపీ చరిత్రలోనే ఇదో విచిత్రమైన పరిస్థితి అంటున్న పరిశీలకులు. పార్టీ అస్తిత్వాన్ని పనంగా పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తహతహ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పార్టీకి షీవు నెత్తురు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రాజీనామా చేయరు, లేదా తెలంగాణలో మీరు వేరే పార్టీ అన్న పెట్టుకోరు, లేదా ఆ పార్టీలకు వెళ్ళిపోరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు రియాలిటీ చెప్తా. ఎందుకు అంటే ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎవరు ఉండే మహిళకు సంబంధించిన ఒక నేత ఏది బీఆర్ఎస్ ఎంఐఎంకు సంబంధించి ఏదో పదం వాడింది, బూత్ పదమే వాడింది. నేను విన్నా ఆ వీడియో, నేను పేరు చెప్పదలుచుకోలే. సద్దులు కట్టుకొని పోతున్నాం, మా ప్రచారం ఏం చేస్తున్నాం, ఎడబోయిరు మీ నాయకత్వం అంతా ఎక్కడున్నారు, ఎందుకు రాలే ప్రచార స్థాయిలో, ఏమైపోయింది భారతీయ జనతా పార్టీకి, ఏమైతున్నది తెలంగాణలో, మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ఎందుకే మీ పార్టీలు ఆలపొద్దుగాల దుకాణం చదువుకొని వెళ్ళిపోర్రి. మీరు ఇదే మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చినప్పుడు, హుజరాబాద్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? అప్పుడు నేతలందరూ ఏడున్నారు, మరి జూబ్లీహిల్స్ నేతలలో ఏమైపోయింది? ఆనాడున్న వాడి వేడి ఎందుకు లేదు, ఇవాళ ఎందుకు చల్లబడ్డరు? ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉర్రూతలుగిన చాలామంది నేతలు ఇవాళ ఎందుకు ఉర్రూతలుగలే? ఏదో శివం పూనినట్టు చేసిరు కదా అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు ఏమైంది అంటున్నా. తెలంగాణలో చాలా విచిత్రం ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు 8 మంది ఎంపీలు ఉన్నారండి. 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే మునుగోడు నియోజకవర్గం కానీ లేకపోతే హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అంత ప్రచారం చేసిళ్ళు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని ఎట్లనైనా గద్దెదించాలి, కేసీఆర్ను ఓడించాలి, కేసీఆర్ని ఏమన్నా చేయాలి, కేసీఆర్ వెంటబడ్డారు కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం చేసింది? అడగరా శివునెత్తు లేదా? మీ పార్టీ ఆనాడు మునుగోడు నియోజకవర్గంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న పోరాట స్ఫూర్తి ఈరోజు ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే అని చెప్పుర్రి, అయిపోతుంది కదా. దీనికి ఎందుకు పంచాయతీ? నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే డిపాజిట్ గల్లంత అవుతుందని ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన సీఎం యనుమల రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తే దీని గురించి కనీసం స్పందించరు.
అరే బీజేపీ నేతలకు ఏమైందండి? నోర్లన్నీ ఎందుకు సైలెన్స్ అయినా, మూగపోయినా ఎందుకు? సమస్య ఏంది అంటున్నా. రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో అమ్ముడు పోయిందా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో? ఈ మాట మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుందేమో. ఏమైపోయింది మరి? అరే ఒక మీకు డిపాజిట్ రాదని మాట్లాడితే ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? అదే బీఆర్ఎస్ ప్రభుత్వమో లేకపోతే ఎమ్మెల్సీ కవితనో హరీష్ రావో కేటీఆర్ కేసీఆర్ గురించి మాట్లాడంటే ఇక ఊపదంపుడు ఉపన్యాసం, అది ఒడవది తీరది. సోది ముచ్చట సోది పురాణం ఉర్రమంటే బాగా ఉడతారు. ఏమైపోయింది మీ శివునెత్తురు ఎడబాయ? కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ ఏడబోయింది. చాలా రకాలుగా ఆ రోజు ఆరోపణలు చేసేది కదా, ఏమైపోయినాయి ఆ ఆరోపణలన్నీ? కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా, తెలంగాణలో ఏం చేస్తున్నారు? కోడిగుడ్డు మీద ఈకలు ఏమన్నా వీక్తున్నారా అండి భారతీయ జనతా పార్టీ నేతలు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళ కార్యకర్తలు బలంగా ఉన్నారు, వీళ్ళ నాయకత్వం చాలా దరిద్రంగా ఉన్నది. ఎంత అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడురి. గతానికి భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఈసీ ఘోరంగా వ్యవహార శైలి మారింది. మరి దాని విషయంలో కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు లెటర్లు ఇవ్వలే, ఫిర్యాదులు ఎందుకు చేయలే? ఆనాడు మునుగోడు ఎన్నికలలో ప్రత్యక్ష సాక్షి నేను ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా, హుజరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఎన్నికల సంఘం, అరే తెల్లారులైతే ఎన్నికల సంఘం, మధ్యాహ్నం అయితే ఎన్నికల సంఘం, రాత్రిలో అయితే ఎన్నికల సంఘం, ఇన్ని రకాలుగా మాట్లాడిన నేతలందరూ ఈరోజు ఏమైపోయారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అడుగుతున్నారు, ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ మాటలు నాయి కాదు. విచ్చలవిడిగా 100 కోట్ల రూపాయల నగదు పంపిణీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, అరే బూతుల దగ్గరండి ఆడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేరు. ఎంత దారుణం, ఎంత ఘోరం! పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆలోచించుకోర్రి. మీ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వీళ్ళ రాజకీయ ఎదుగుదల ఉంటుంది తప్ప మీ జీవితాలు గక్కనే ఉంటున్నాయి. ఏ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో ఒక్కరినన్నా బాగుపరిచిరని చెప్పుర్రి 2022 ఎలక్షన్స్ నుండి ఇప్పటి వరకు 2025 వరకు ఏది జరగలే అండి, ఎక్కడ ఏమీ జరగలే. 100 కోట్ల రూపాయల నగదు పంపిణీ చేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి, సహాయ మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఉంటాడు, ఇంకో మంత్రి ఉంటాడు, కేంద్రానికి సంబంధించిన పదవులలో ఉంటారు. ఏం చేస్తారు వీళ్ళందరూ? నామమాత్రంగా కానీ మేమైతే ఒక 3 కోట్ల 6 లక్షలు పట్టుకున్నాం అనే కాడికి చెల్లెలు. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత ఘోరం అంటే, మళ్ళా ఈ జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లున్నాయి. అదే పాత బస్తీ విషయంలో మా బండి సంజయ్ మాట్లాడమంటే ఇక మైకు మొత్తం పగిలిపోవాలి, అట్లా మాట్లాడతాడు. మరి ఈ దొంగ ఓట్ల విషయంలో ఎందుకు మాట్లాడలే? కనీసం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత? ఈసీ మొత్తం ప్రేక్షక పాత్ర ఉంది కదా. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మిలాఖత్ అయిపోయింది. అక్కడ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన పేరేం పేరు ఉంటుంది, రాహుల్ గాంధీ అనుకుంటా. ఆయన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పోయి ఆయన బీజేపీ మీద పోరాటం చేస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళు మాత్రం మిలాఖత్ అవుతుంది. బీజేపీ చరిత్రలో ఇంత దరిద్రమైన పరిస్థితి ఎక్కడా లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు తెలుసా. భారతీయ జనతా పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఎదుర్కోలే అని. బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ, హైదరాబాద్ మహానగరంలో 3 ఎంపీలు సహా తెలంగాణలో దాదాపు సగంకు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ. అట్లాంటి పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎందుకు కాడి పడేసింది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలలో మాకు సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ ఎందుకు వివరించింది? దీనికి సమాధానం కావాలి. ఇది భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త ఆలోచించాలి. మీరు కార్యకర్తలుగా పనిచేస్తూ మీ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. మీ యొక్క కష్టాన్ని వీళ్ళు లాభంగా మార్చుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అంతే, ఇంకా స్టేట్మెంట్ ఏం లేదు. ఇది డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ మీద తెలంగాణలో ఎందుకు పోరాడకుండా వదిలేసి పైగా ఉనికిని కూడా వదిలేసుకొని మరీ ఊతకర్రగా ఎందుకు మారింది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ పనిచేసిందంటే జోక్ ఆఫ్ ది ఇయర్. ఇక మీరు మర్చిపోరు, నేను చెప్తున్నా కదా. ఆగర్భశత్రువుగా అభివర్ణించే మజ్లిస్తో భుజం కలిపిన అధికార కాంగ్రెస్కు ఎదురు నిలవకుండా ఎందుకు తాను మరో భుజంగా మారిపోయింది? ఇది చెప్పరు. ఇప్పుడు ఇంకొకసారి ఎన్నికలలో చెప్తున్నా, నేను మళ్ళా చెప్తున్నా,
ఈ వైఆర్టీవీ వేదికగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ గనక ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు మీకు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎందుకు మాట్లాడలే? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండే, మజ్లిస్లకు సంబంధించి ఇంత జరుగుతుంది అంత జరుగుతుంది, రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు కదా కేంద్ర మంత్రులుగా ఉన్న వ్యక్తులు. మరి ఈరోజు ఆ ఉప ఎన్నికలలో ఏడవేరు ఒక కేంద్ర మంత్రి నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం ఎందుకు ప్రచారానికి ఏం చేసిండు, ఏం ప్రచారం చేసిండు, ఎందుకు అంత వెనకడుగు వేస్తున్నారు, ఏంది కథ ఏంది? అంటే రోజు తెలంగాణలో మేము పోరాటం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంటే ఉన్నది, లేదంటే అందరూ మూకుమ్మడి రాజీనామా చేయరు. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ కుటిల రాజకీయాల కోసం ఏంది ఈ పంచాయతీ? ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రకంగా ఏంది మన క్రిటిసైజ్ చేస్తారు కదా పార్టీని, బీఆర్ఎస్ను కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నేతలను ఇంకోరనో. మరి మీరేం చేస్తున్నారు? గడ్డి వీక్తున్నారా? మీడియా ముంగడు రాగానే ఓ పెద్ద మనిషి ఇట్లా ఇక బొట్టు పెట్టుకుని ఇక ఆయనకు మించిన హిందూ, ఇక మేమందరం కాదు కావచ్చు, వాళ్ళే హిందువులు అన్నట్టుగా ఇట్లా మాట్లాడతారు. ఇక బీఆర్ఎస్ అది ఇది. కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు మాట్లాడరా? మీకు ఇంకా కొంచెం అన్న అనిపిస్తలేదానే? ఈ తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 100 కోట్లు దొంగ ఓట్లు, పార్టీలకు సంబంధించి ఫైటింగ్లు ఇన్ని జరిగినాయి కదా, ఏమైపోయారు మీరు? ఇది కార్యకర్తలు చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది కార్యకర్తల వేదన. ఇంతకు మించి ఇంకేం చెప్తాను చెప్పుర్రి? ఈ ప్రశ్నలన్నింటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమాధానం చెప్పేసింది. కాంగ్రెస్కు జీవగంజి పోసేందుకు కమలం బలవన్మరణానికి సిద్ధమవుతున్న రాజకీయ ఒక విచిత్రమైన పరిస్థితి ఇది. తెలంగాణలో మునుగోడు, హుజరాబాద్, దుబ్బాక ఇలాంటి ఎన్నికలు జరిగిన ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కమల్నాథులు 10ల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లాది రూపాయలు పంపిణీ చేశారంటూ నిత్యం తమ అనుకూల మీడియాలో గగ్గోలు పెట్టారు. ప్రచార సమయంలో రాష్ట్ర నేతలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి బీజేపీ నేతలు వచ్చినా కూడా నానా హంగామా చేశారు. మరి దాని గురించి మాట్లాడరే? ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, తెలంగాణలో బీజేపీ ఉందా లేదా? ఉప ఎన్నికలతో తేటతెల్లం అయిపోయిందా లేదా? తెలంగాణలో బీజేపీ ఉండి ఎందుకు, ఏం పోరాటం చేసింది? ఇది నేను చెప్పిన మాట కాదు, అక్షరాల తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఎట్లా తెలుసు అనేది కూడా నేను చెప్తా. మనం ఏదో విచిత్రంగా కాదు. హుజరాబాద్ కానీ దుబ్బాక కానీ మునుగోడు ఎలక్షన్లలో ఏది డబ్బులు వంచుతాలని, ఓటర్లను ప్రలోభ పెడతాలని, దొంగ ఓట్లని, అదని ఇదని బట్టగాల్చి మీదేసి నానా హంగామా చేశారు. మరి ఈరోజు ఈ తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ మౌనానికి అర్థమైంది. మీరు తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజకీయం చేయదలుచుకున్నారా? రాజకీయాన్ని వ్యాపారంగా చేయదలుచుకున్నారా? రాజకీయాన్ని ఉపయోగించి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ఒప్పందం చేసుకున్నారా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఒక కార్యకర్తకు ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు ఇవన్నీ. రాజకీయ పరిశీలకులు కూడా అనే మాట ఏంటంటే, ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మీద రాజకీయ నిపుణులు కానీ రాజకీయ పరిశీలకులు అనే మాట ఏంటంటే, అసలు భారతీయ జనతా పార్టీకి ఏమైంది? నిజంగా కూడా చాలా విచిత్రం, బాధాకరమైన విషయం ఇది. ఇంతకంటే పరిస్థితి ఇంకెప్పుడు కూడా మనం ఊహించలేమంటూ కూడా చాలామంది నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నది. ఇక జూబ్లీహిల్స్ ఎన్నిక, ఇక దీని గురించి కాస్త పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. జూబ్లీహిల్స్ మళ్ళీ బీఆర్ఎస్దే. ఉప ఎన్నికలలో 49% ప్రజా మద్దతు కారుకే. కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్లతో గెలుపు. కేసీఆర్పై విశ్వాసం, సునీతకు ఆదరణే కారణం. కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి. కారుదే గెలుపనే ఏది ప్రీ పోల్లోనూ తేల్చి చెప్పిన కేకే ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తేల్చిన మిషన్ చాణక్య, క్యూ మేఘా సహా పలు సంస్థలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో జూబ్లీహిల్స్లో 48.49% పోలింగ్ అయింది. సో దీంట్లో భాగంగా ఈసీ ప్రకటన చేసింది గతం కన్నా 1% మాత్రమే పెరిగింది. ఇక ఈ చదువుకున్న మేధావులు ఉన్నారు అంటారు. మళ్ళీ హైదరాబాద్ మహాపట్టణంలో నేను చదువుకున్నా, నేను ఇంటర్ చేసిన, డిగ్రీలు చేసిన, పీజీలు చేసిన, ఎంఫీలు చేసిన, పిహెచ్డీ చేసిన అనే దద్దమ్మలు, ఓటేయని దద్దమ్మలు మీరు ఎందుకు అంటున్నాయి? ఒక వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో మీరు ఓటేయనప్పుడు ఎందుకు? 100%లో కనీసం 80% పోలింగ్ కావాల్సింది 48.49% అట.
ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలారా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజా మద్దతు ఉన్నది అనేది ఇదేది కేకే సర్వేలు ఏదన్నా కానివ్వండి. సర్వేలు కొన్నిసార్లు ఇప్పుడు నిన్నటి వరకు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది ఒక 9 సర్వేలు వచ్చినాయి, బీఆర్ఎస్ గెలుస్తాయి అని ఒక 3-4 సర్వేలు వచ్చినాయి. సర్వేలన్నీ కూడా తారుమారవుతూ సర్వే పోల్స్ అన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తారుమారైన ఘటనలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నది. ఇక్కడ ఎవరు గెలిచినా కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం, వాళ్ళు ఒప్పుకోరు కానీ ఇది నిజం. ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారి రాజీనామాకు సిద్ధపడ్డ ఘట్టం. దాంతోపాటుగా ఇక్కడ ఓటమి పాలైతే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తే మాత్రం కేసీఆర్ నినాదం, కేసీఆర్ పేరు, కేసీఆర్కు సంబంధించిన ఆనవాళ్ళు, కేసీఆర్ యొక్క చరిత్రను మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా కారే రావాలంటున్నారే తెలంగాణ ప్రాంత ప్రజలు అన్నట్టుగా మారిపోతుంది. హైడ్రా నిజంగా కూడా హైదరాబాద్ను ఆగమాగం బిత్తిరి చేసేసింది మన భాషలో చెప్పాలంటే. గద అయిపోయింది. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాస్తవానికి కూడా ఒక మాట మనం మాట్లాడుకుంటే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడం, అక్కడ ఉప ఎన్నిక రావడం, మాగంటి సునీత నిలబడడం, మహిళ అని చూడకుండా తనని కించపరిచే పరిస్థితి చేయడం, దాంతోపాటుగా కొన్ని పోలింగ్ బూతులోకి పంపించకుండా పోలీసులు అడ్డుకోవడం, లక్షలాది కోట్లాది రూపాయల పంపిణీ చేయడం, దొంగ ఓట్లు వేసిన చరిత్ర చాలా చోట్ల కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండబోదు. ఎందుకంటే చాలా వరకు జరిగిన అంశాలు ఇది అందరికీ కూడా తెలిసిన విషయం. సో మొత్తానికి జూబ్లీహిల్స్ తెలంగాణ తలరాత మారుస్తుందా, తన తలరాతనే తానే తిరిగి రాసుకుంటుందా, లేకపోతే బొక్కబోర్ల పడుతుందా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం కనుక అక్కడ గెలిస్తే ఇక పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి. బీసీల కోట 25%, పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్. 42% బీసీ రిజర్వేషన్లు సర్కార్ తూట్లు. 15న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం. ఎన్నికలపై 24 లోపు హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్. ఆలోపే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం. 42% కాకుండా పాత రిజర్వేషన్లు ఒప్పుకునేదే లేదు. ఇది బీసీ జేఏసీ చెప్పిన మాట. ఇప్పుడు బీసీలు కదలాలి. బీసీ ఉద్యమం ఎట్లుండాలి అంటే మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఉండాలి. ఖబర్దార్ నేను చెప్తున్నా, మన బీసీ సోదరులు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. బీసీ జాతి కోసం, బీసీ ఐక్యత కోసం బీసీలు అందరూ కూడా నడుంగట్టాల్సిన పరిస్థితి ఈ తెలంగాణలో చాలా అవసరమైంది. ఎందుకంటే పాత రిజర్వేషన్లు ఇస్తే ఇక మనం ఎందుకు తెలంగాణలో, ఈ తెలంగాణలో అత్యధిక శాతం ఉన్నది బీసీలే. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ల కోసమే కదా పోరాటం చేసేది. 25% కోసం ఇక బీసీల రిజర్వేషన్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెందుకు ఉంచుదాం, దించాలి కదా మనం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కూర్చోబెట్టాలి అంటున్న పీఠం మీద. గతంలో ఇచ్చిన ప్రభుత్వాల మాదిరిగానే గదే 25% ఇస్తా అంటే మనకెందుకు అంటున్నా. బీసీ ఉద్యమం అనేది చరిత్రలో ఎట్లుండాలి అంటే ఇంకా ఊహించని తారాస్థాయిలో ఉండాలి. ఇది బీసీ ఉద్యమం అనేది నిజంగా చెప్తున్నా, ఈ తెలంగాణలో మరొక ఉద్యమాన్ని నినాదంతో కాదు, గలంతో కాదు, ముక్త కంఠంతో నినాదించాల్సిన పరిస్థితి ఉంటుంది యావత్తు తెలంగాణ సమాజం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పడిచేందుకు సిద్ధమవుతున్నది. మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి తూట్లు పడుద్దాం, సెట్ అయిపోతుంది లెక్క. ఉద్యమాన్ని ఏ తారాస్థాయికి తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, బీసీల పక్షాన ఎట్లా పోరాటం చేయాలి, బీసీలో ఉన్న మేధావులందరూ కలిసి ఈ ప్రభుత్వం మీద ఎట్లా తిరుగుబాటు చేయాలి, 42% రిజర్వేషన్లు ఎట్లా సంపాదించుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏమి ఇచ్చింది, మనం ఏం చేయాలనేది కూడా ఆలోచిద్దాం. ఇక్కడ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అదే పార్టీ సర్కార్ విస్మరించేందుకు అడుగులు వేస్తున్నది. మొత్తంగా బీసీలను దోకా చేసే దిశగా కూడా కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులు పన్నుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఫలితాలు ఎలా వచ్చినా అదే రోజు లేదా తదుపరి రోజు కేబినెట్ భేటీ నిర్వహించాలని సర్కార్ నిర్ణయించినట్లే తెలుస్తుంది. మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించి పాత రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు వెళ్తామనే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.
42%తోనే ఎన్నికలకు వెళ్ళాలి, ఆలస్యమైన బీసీలకు అన్యాయం జరిగితే సహించం గంగుల అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితిగా నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణలో ఉన్న బీసీలు, నేను మళ్ళీ చెప్తున్నా, బీసీ కుటుంబ సభ్యులందరికీ చెప్పేది ఒకటే మాట, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 అంశాలు మనకు అవసరం లేదు. బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది బీసీలకు ఈనాటి నుండి కాదు, దశాబ్దాలుగా మోసపోతూనే ఉన్నారు, గోసపడుతూనే ఉన్నారు, అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. కాబట్టి బీసీలందరూ ముక్తకంఠంతో పోరాటం చేసి 42% రిజర్వేషన్ రావడానికి ప్రభుత్వం మీద తిరుగుబాటు బాహుట ఎగరవేయడమే కాకుండా ప్రభుత్వాన్ని గజగజన ఆడించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలంటే పూర్తి స్థాయిలో ఈ చాలా రకాలుగా కూడా ఒక కంపులో రొంపులో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఏంది అంటే పసుపు నీళ్ళతో స్నానం చేపించి వాటన్నింటినీ సాగనంపించేసి ఇక బీసీ రాజ్యానికి సంబంధించి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ రావడమే కాకుండా దాని పోరాటానికి బీసీలందరూ కూడా నడుంగట్టాలి. లేదు నేను ఆ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉన్నా, అదైతుంది ఇదైతుంది అంటే కుదరని ముచ్చట. ఎందుకంటే బీసీల ఐక్యతను చీల్చేందుకు కుట్ర, ఐక్యతను విచ్ఛిన్నం చేసే యత్నాలలో అగ్రవర్ణాలు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి 42% కోటా కోసం కేఈలో బీసీల ధర్మదీక్ష అంటూ కూడా మళ్ళీ రాజకీయ నాయకులని ఇలా ఎంట్రీ ఇవ్వకండి. నేను మళ్ళీ చెప్తున్నా, బీసీలకు సంబంధించిన సోదరులందరికీ చెప్తున్నా, మళ్ళీ బీసీలలో ఉండే బడా రాజకీయ నాయకులందరినీ తీసుకొచ్చి ఇలా ఎంట్రీ ఇచ్చిల్లు అనుకో, వాడు అటు వీడు ఇటు ములాఖత్ అయిపోతాడు, పార్టీలతోనే ఆగమాగం చేస్తాడు. కాబట్టి బీసీ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు మాత్రమే ఉద్యమాన్ని ఎత్తుకోరు. ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం ఉన్నోళ్ళు ఈ ఉద్యమాన్ని నడపకూరు దయచేసి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ములాఖత్ అయిపోయే అంశం ఉంటుంది. కామారెడ్డి నుంచే బీసీల తిరుగుబాటు, కాంగ్రెస్ మోసం పైన 15న బీసీ ఆక్రోశ సభ, సర్కార్ది కాలయాపన, జస్టిస్ ఈశ్వరయ్య అంటూ కూడా చూడొచ్చు. 42% కోటా దక్కేదాకా పోరు అంటూ కూడా నేతలకు సంబంధించి చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించి 25% తోని ముందుకెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఆ యొక్క కుట్రను ఛేదించి బీసీల పోరాటం ఏంది, బీసీల ఐక్యత ఏంది, బీసీ ఉద్యమం ఏంది, బీసీల భవిష్యత్తు కార్యాచరణ ఏంది అనేది మీరు సిద్ధంగా పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. రైట్, ఇక మరో అంశం ఒకసారి ఇది చూసిరా, అక్షరాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మళ్ళీ చెప్పనా, నేను మా తెలంగాణలో ఒక నాటు సామెత ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పదలుచుకోలే. ఎందుకంటే మహిళా మంత్రి కాబట్టి మళ్ళా రకరకాలుగా దాన్ని ట్రోల్ చేస్తారు కాబట్టి ఒక మాట చెప్తా. మనం ఇష్టమన్న ఒక సమాజంలో, ఈ సమాజంలో తెలంగాణ సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చి ఒక హోదాలో ఉన్నప్పుడు మనం మాట్లాడే భాష ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది. ఇప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన గ్రామాలు, లేకపోతే ఎక్కడనో కొన్ని మన గ్రామాలలో 3 బట్టల కానో లేకపోతే కొన్ని చెట్ల కిందనో అన్ని నవ్వుకొని మాట్లాడితే తాగుబోతులు లేదా ఇతరత్ర నార్మల్ ప్రజలు మాట్లాడుకుంటే వాళ్ళు చర్చించుకుంటే దాంతో పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడి ఇప్పుడు సారీ అంటే ఎవరు ఊకోవాలి? నాగార్జున ఊకుంటాడా? ఆల్రెడీ నాగార్జున కన్వెన్షన్ కూల్చేసిళ్ళు. దాంతోపాటు నాగార్జునకు సంబంధించిన కుటుంబ జోలికి రాజకీయ నాయకులకు ఏం సంబంధం అండి నాకు అర్థం కాదు. మళ్ళీ దీంట్లో కేటీఆర్ను బదనాం చేసింది. ఇప్పుడు సారీ చెప్తే ఆ పోయిన పేరు ప్రతిష్టలు, ఆ పేపర్లలో రాసిన తాటికాయ అంత అక్షరాలు, ఛానళ్లలో ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలు ఇవన్నీ ఊరికే పోతాయండి. ఒక మచ్చ ఇట్లా ఏది బట్టగాల్సి మీదేసి ఏ బట్ట కాల్సినా కానీ ఇక సారీ కాలితే కాలింది కానీ అంటే ఊకుంటారా? మీరే అయినరు తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఇది ఎంత రచ్చైంది తెలంగాణలో మీ అందరికీ తెలుసు కదా. ఇది సెంట్రల్ లెవెల్లో కూడా అంటే అనేక మంది సినీ ఇండస్ట్రీలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఈ విషయంలో. ఈరోజు కొండా సురేఖ గారు ఏమంటున్నారంటే నాగార్జునకు సురేఖ సారీ క్షమాపణ చెప్తూ అర్ధరాత్రి వేళ ట్వీట్. గతంలోనూ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టుగా వెల్లడి. పరువు నష్టం దావాపై నేడు విచారణ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం ఏమున్నదండి? రాజకీయంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఆరోపణ చేస్తుంది. సినీ ఇండస్ట్రీలలో ఒక ఏంది అంటే పూర్తి స్థాయిలో అనేక సినిమాలు తీసి వాళ్ళ చరిత్ర మొత్తం కూడా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన అక్కినేని ఫ్యామిలీ మీద మరకలేస్తుంది. ఆ తర్వాత ఆ హీరోయిన్ మీద మరకలేస్తుంది. ఇన్ని రకాల ఆరోపణలు చేసి ఇలా సారీ అంటే ఎవరు ఊకోవాలి? మళ్ళీ అర్ధరాత్రి వేళ తెల్లారి 7 గంటల 6 తర్వాత పెట్టపోయారు. అంటే కోర్టు ఉన్నది కాబట్టి ఇక నిద్ర పడతలేదు కాబట్టి ఇక సారీ అని టైప్ చేస్తే అయిపోతుంది. ఒక మంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడతారండి? బియాన్ ప్రాక్టికల్ మీకు ఒక విషయాన్ని చెప్తా. నేను వైఆర్టీవే కదా నడిపేది.
వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కదా నేను నడిపేది, ప్రజా వెలుగు పేపర్ కూడా ఉంది నాకు. ఈ ఛానల్కు సంబంధించి చాలా రకాలుగా కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన కొన్ని రకాల అంశాలు నా దగ్గరకు వస్తాయి. దాంట్లో కొన్ని వాళ్ళు మాట్లాడిన వీడియోలు కానీ లేదా ఇతరత్ర చాలా వస్తాయి. వాటన్నింటిని నేను పక్కన పెడతాయి. ఎందుకంటే అది వ్యక్తిగత వ్యవహారంలోకి ఎప్పుడూ మనం వెళ్ళదు. మనం ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను ప్రజలకు వ్యతిరేకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ప్రశ్నించాలి. ఈ సమాజంలో ప్రభుత్వం వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే దాని గురించి సమస్యల మీద పోరాటం చేస్తాం. మనం మాట్లాడాలంటే సవాలక్ష వెళ్తాయి. మీ అందరికీ తెలిసిన విషయం, మనం మాట్లాడాలంటే సవాలక్ష వెళ్తాయి. ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఉన్నది ఈ తెలంగాణలో. ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, వాయిస్లు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ ఏనాడు కూడా వైఆర్టీవీ మీరు వీడియోలు చూడరు, ఎక్కడా కూడా వ్యక్తిగతంగా పోదు. కానీ మంత్రి హోదాలో ఉండి ఇట్లా పోతే ఎంతమంది దానివల్ల ఎంత ఇంపాక్ట్ అయి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటారు, ఎంత మనోవేదనకు చెంది ఉంటారు. ఈరోజు పశ్చాత్తాపం మేడంకి వస్తే ఆ మాట అన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంత పశ్చాత్తాపానికి పోయి ఉండే మీరు ఆలోచించండి ఒకసారి. నేను తెలంగాణ సమాజానికి మొత్తం చెప్తున్నా. ఈరోజు మంత్రి కొండా సురేఖ గారు పశ్చాత్తాపం పడవచ్చు. ఆ రోజు వారన్న మాటలు ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, నాగార్జున కానీ, సమంత కానీ, అక్కినేనికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ అభిమానులు కానీ, ఇక్కడ వీళ్ళ అభిమానులు కానీ, పార్టీ కానీ ఎంత డ్యామేజ్ చేసే పరిస్థితి చేశారండి. అరే నిజంగా చెప్తున్నా భయ్, కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ ముయ్యాలే. కాళేశ్వరం అవినీతి జరిగింది, ఏడవైంది మీ కాళేశ్వరం అవినీతి బయట పెట్టపోయారు. గొర్రెల స్కామ్లు అంటారు, బర్రెల స్కామ్లు అంటారు, గాడిదల స్కామ్ అంటారు, దునపోతుల స్కామ్లు అంటే ఏడబైనా మీ స్కామ్లు. మొత్తం 2022 ముందు మొత్తం పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా స్టేట్మెంట్లు ఇచ్చారు కొంతమంది నేతలు. మరి ఏమైపోయినాయి అవన్నీ ఆరోపణలు? మీ ప్రభుత్వం ఉన్నది కదా, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు? మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? మరి విచారణ చేసి వాళ్ళందరినీ బయటికి తీయాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. ఈరోజు ఎందుకు మొద్దు నిద్రపోతున్నది అంటే ఆ రోజు అన్నీ కూడా తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు మాటలతోని అధికారంలోకి వచ్చింది. చూడు. సో మొత్తానికి ఏం జరిగింది అంటే సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ మంగళవారం అర్ధరాత్రి 12:02 ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తనకు నాగార్జున కానీ ఆయన కుటుంబాన్ని కించపరిచే మాట అన్న తర్వాత ఇక కించపరిచే ఉద్దేశం లేదంటే ఎట్లా? మీరే ఆలోచించండి. మొన్న రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరి యొక్క కుమార్తె బాహటంగానే మాట్లాడింది. వీళ్ళ ఓఎస్డీకి సంబంధించి ఏదో గన్ను పెట్టిండని స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా అందరికీ తెలిసింది. అది ఆ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఇవన్నీ తెలిసిన విషయం. మరి ఆ కేసు ఏడిపోయింది అసలు? రేవంత్ రెడ్డి దాని గురించి ఎవరినన్నా ఈ తెలంగాణలో అరెస్టు చేయాలి, సోషల్ మీడియా కానీ ఇతరత్ర ఎవరన్నా అరెస్టు చేయాలి. ఆ రోజు బట్టలు ఊడగొట్టి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెడతాం. అన్నీ రెడీగా ఉన్నాయి, అస్త్రశస్త్రాలు మొత్తం రెడీగా పెట్టినాం. ఇక ఎందుకంటే నీకో నీతి మాకో నీతి వద్దు. ఈ తెలంగాణలో అందరికీ ఒకటే న్యాయం, ఒకటే నీతి. ఇక్కడ ఈ మంత్రి గారి ఓఎస్డీకి సంబంధించిన కేసు ఎట్లా క్లోజ్ అవుతుంది? స్వయాన ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారు కంప్లైంట్ చేశారు. ఇక పోలీసు వ్యవస్థ మేము ఎన్కౌంటర్లు చేస్తాం, అరెస్టులు చేస్తాం, కేసులు పెడతాం అంటే అవి బయటిది అందాం. మనం బయటిది అందాం. అప్పుడు మనకు విశ్వాసం ఉన్నదా? ఇక్కడ న్యాయస్థానాలు, కోర్టులు, ప్రజాస్వామ్యం మనకు విశ్వాసం ఉన్నదా లేదా అప్పుడు చెప్దాం మనం. ఇకనైనా మంత్రి హోదాలలో ఉండి ఏ మంత్రి అయినా కాస్త ఆలోచించుకోర్రి. 5 ఏళ్ళు పట్టుమని మీరేం పెద్దగా వేరే గ్రహాల నుండి దిగచ్చి అతీత శక్తులు ఉండి ఏదో చేద్దామని కాదు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన జీతగాళ్ళు. ఇది స్టేట్మెంట్. ఇది నేనన్నమాట కాదు, స్వయాన ఈ తెలంగాణలో అందరికీ తెలిసిన విషయం. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన నాయకులు ఈరోజు ఇష్టానుసారంగా పెట్టరేగి మాట్లాడుతాం, అక్రమాస్తులు చంపే బలగం ఉంది, ఏదో రౌడీ షీటర్లు ఉన్నారు, పోలీసు వ్యవస్థ ఉన్నది, ఏదైనా చేస్తామంటే అది మీ మూర్ఖత్వం. ఈ తెలంగాణలో ఉన్న చాలామంది మంత్రులు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి మీ మంత్రి శాఖలకు సంబంధించి. ఎందుకంటే ప్రజలకు మీరు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి. అవన్నీ పెట్టురు. కేసీఆర్ కిట్ కానీ ఇతరత్ర అన్నీ ఆగిపోతున్నాయి. ఎందుకు ఆగిపోతున్నాయి అడుగుర్రి. అవన్నీ అయితే లేవు. అవన్నీ పక్కన పోయింది, మొత్తం ఎప్పుడో పోయినాయి. ఏముంటుంది? ఏం లేని పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో గింతే ఉంటుంది, ఇంకేముంటుందండి? అయ్యో ఎంత ఘోరం అండి ఇది. సెక్రటరీలు మా మాట వినట్లేదు, పని చెప్తే రూల్స్ పేరుతో కొర్రీలు పెడుతున్నారు. మేము పంపే ఫైల్స్ను కనీసం చూడట్లేదు.
వాళ్లకు తెలిసిన వాళ్ళవి త్వరగా క్లియర్ చేస్తున్నారు. సీఎం రేవంత్కు మెజార్టీ మంత్రుల ఫిర్యాదు, ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని నియమించాలని అప్పీల్. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత, ఎవరిని మార్చాలనే దానిపై కసరత్తు. అయిపోయి అధికారులు కూడా వీళ్ళ మాట వింటలేరట. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఆయా శాఖల సెక్రటరీలను పొసగడం లేదు, అంటే వాళ్ళకు పడతలేదట. మంత్రి ఒకటి చెప్తే సెక్రటరీలు మరొకటి చెప్తున్నారట. తాము చెప్పిన పని ఎందుకు చేయలేదని మినిస్టర్లు ప్రశ్నిస్తే రూల్స్కు విరుద్ధంగా ఉన్నందున నిర్ణయాలు తీసుకోలేమని తెగేసి చెప్తున్నారు. అన్ని విషయాలలో అదే తీరుగా ఉండడం లేదని, తమకు ఇష్టమైన వారి ఫైల్స్ అయితే మాత్రం రూల్స్ పక్కన పెట్టి ఆఫీసర్లు వాటిని వెంటనే క్లియర్ చేస్తున్నారన్న విమర్శలు. దీంతో ఇరువురి మధ్య కూడా పూర్తి స్థాయిలో విభేదాలు తలెత్తుతున్నాయి, సమన్వయ లోపం వస్తుంది. ముందు ఎస్ తర్వాత నో చెప్తున్న పరిస్థితి కనబడుతున్నదట. ఇగో కనీసం మంత్రుల మాట కూడా అధికారులు ఇంటలేరట. ఇగో ఇది తెలంగాణలో పరిపాలన ప్రభుత్వం నిర్వహిస్తున్న పరిపాలన. ఇది అధికారులే మాట ఇంటలేరు. ఇక ఈ మంత్రులకి ఇక మా ఇంట్లో డైపర్ వేసుకున్న పోరాడు కూడా భయపడాడు. నేను చెప్తున్నా కదా, అయిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నది, ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుంది, ప్రభుత్వం విషయంలో అసలు ఏమున్నది, ఎట్లున్నది అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వానికి సంబంధించి ఏంది 4 రెక్కలు లేవు, 4 కాళ్ళు లేవు, 4 తలకాయలు లేవు, లేదా వేరే గ్రహం నుండి అద్భుతమైన అతీత శక్తులు ఏమీ లేదు. ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది కీలకతం. ఇక్కడ ఏంది అంటే ప్రభుత్వం విఫలమైపోయింది, అధికారులు సపోర్ట్ చేయట్లేదు, మంత్రుల మాట వినట్లేదు, మంత్రులు విభిన్నంగా పనిచేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణలో ఏమైపోయిందంటే ప్రభుత్వం అనేది ఉన్నదా ఓయమ్మ అంటే ఉన్నా అంటుంది తప్ప ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన అయితే ప్రజలకు కనబడతలేదు. ఇది రియాలిటీ. గతంలో 2022-23 సంవత్సరానికి ముందు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు, వాటి విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయినాయి. ఈరోజు తెలంగాణలో చాలామంది నేతలు మాట్లాడతారు, చాలామంది రకరకాలుగా ప్రశ్నలు వేస్తారు కదా. ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎందుకు మాట వింటలేరు, అధికారి కూడా మాట వినే పరిస్థితి ఉన్న. మన తెలంగాణ భాషలు చెప్పాలంటే దేక్తలేరు అసలు. వాళ్ళు ఎట్లనే చెప్తాడు అంటారు. మనం ఎవరన్నా మన పక్క నుండి పెద్ద ఆయన ఎవరైనా ఏమన్నా ముచ్చే ఇట్లనే చెప్తాడు, ఊకే నాసుకుతడితి అనే కాడికి అయిపోయిందట. అంటే ప్రభుత్వ పతనం, ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వం యొక్క ఎంత అద్భుతంగా ఉన్నది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకొక అంశం లేదు అనే విషయాన్ని కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఇంకా దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంది అంటే ఈయనే ఉన్నది రైట్. ఇది 26/11 తరహా దాడికి కుట్ర, ఎర్రకోట వద్ద పలుమార్లు తీవ్రవాదుల రెక్కి. ఈ ఏడాది జనవరి 26న విధ్వంసానికి ప్లాన్. ఇక కట్టుదిట్టమైన భద్రతా నిఘాలతో వెనకడుగు. ఇక బాబ్లీ మసీదు కూల్చివేసేందుకు ప్రతీకారంగా డిసెంబర్ 6న సైతం దాడికి ప్రిపరేషన్. ఇంతలోనే ఢిల్లీలలో పేలుడు. ఇక దర్యాప్తులో షాకింగ్ విషయాలు. ఢిల్లీ పేలుడు కేసులో సంచలనాత్మకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2008 ముంబైలో జరిగిన 26/11 దాడి తరహాలోనే ఢిల్లీలోని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. వచ్చే నెల 6న బాబ్లీ మసీద్ కూల్చివేసిన రోజున బ్లాస్ట్ చేసేందుకు ఢిల్లీ పేలుల్లో మరణించిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ సిద్ధమైనట్టుగా విశ్వసనీయ వర్గాలు వివరించాయి. అంతేకాదు ఏడాది జనవరిలో ఎర్రకోట వద్ద బ్లాస్ట్ చేసేందుకు పలుమార్లు రెక్కి సైతం నిర్వహించారని, కానీ భద్రత ఎక్కువగా ఉండడంతో ఆగిపోయారని సమాచారం. అయితే ముంబై పేలుళ్ల తరహాలోనే ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, దాంతోపాటు కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ టెంపుల్ సహా పలు ప్రాంతాలలో టార్గెట్ చేసుకుని ఏకకాలంలో బ్లాస్టులు జరపాలని వ్యూహాలు రచిస్తున్నట్లుగా అరెస్ట్ అయిన ఉగ్రవాది మొబైల్ డేటా ఆధారంగా తేలిందని అధికార వర్గాలు వివరించాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ పేలుళ్లు జరపాలని ప్లాన్ వేసినట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి విస్తృత తనిఖీలు చేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ ఎంజీబీఎస్ కానీ, జేబీఎస్ కానీ, పార్కింగ్ ప్రాంతాలు కానీ, షాపింగ్ మాల్స్ కానీ ఢిల్లీ ఘటన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమైపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక డాక్టర్ సంబంధించి మీకు తెలుసు కదా, పాత బస్తీలో దొరికిండు. ఆ సార్ ఏం చేసిండో తెలుసా? సెనెట్ అంటారు దాని, అనేది బంగారం తయారు చేసి ఇట్లా నాలుక మీద పెడితే వెంటనే అంతకంటే డేంజర్ అయిన విష పదార్థాన్ని తయారు చేసి ఏది టెంపుల్లలో ఉండే వాటర్లలో కలపడం, లేదా జిహెచ్ఎంసీ వాటర్లలో కలపడం, లేదా ఇతరత్ర ఏదైతే ఆహార పదార్థాలు అన్నిట్లో కలపడానికి సిద్ధమైపోయింది. అంటే ఈ తెలంగాణలో చాలామంది ప్రాణాలు తీయడానికి సిద్ధమైపోయారు. ఇంకా ఇప్పటికీ మరి ఇక మా బీజేపీకి సంబంధించిన నేతలందరూ ఇక మరి పాత బస్తీలో ఇకనైనా కంకణం కట్టుకొని పోయి ఉగ్రవాదుల ఏరివేతకి ఏమైనా రంగం సిద్ధం చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ నేనేమంటున్నా అంటే, మీకు పని ఉంటే తప్ప బయటికి రారు, కానీ అనవసరంగా బయటికి వచ్చి ప్రాణాల మీద తెచ్చుకోకూరు.
ఎందుకంటే తెలంగాణలో ఉన్న హైదరాబాద్ మూలంగా చాలా వరకు గతంలో ఇక్కడ నుంచే కీలకంగా కూడా ఉగ్రవాదులకు సంబంధించిన నిఘా దాంతోపాటు లింకులు ఉన్న పరిస్థితులు చూస్తారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ కూడా మనది టాప్ కాబట్టి హైదరాబాద్కు సంబంధించి కూడా మొత్తం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఎందుకైనా మంచిదే తెలంగాణ ప్రాంత ప్రజలు మీకేమన్నా తెలిస్తే కూడా చాలా జాగ్రత్తగా ఉండురి. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ తనిఖీలు అయితే జరుగుతున్నాయి కాబట్టి చాలా ఎందుకంటే పబ్లిక్నే టార్గెట్గా చేసుకుని పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే హైదరాబాద్తో కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా పేలులకైతే సిద్ధమయ్యేట ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం మేరకు పోలీసులు అయితే విస్తృత తనిఖీలు చేస్తున్నారు జరపాలంగా. నేను ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.